Attention please. మహాభారత ఇతిహాసంలో అత్యంత కీలక ప్రాముఖ్యం కలిగినది కురుక్షేత్రం. హస్తినాపుర సింహాసనం కోసం అక్కడే 18 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. లక్షల సంఖ్యలో సైనికులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు పాల్గొన్న సమరమది. ఆ యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడి భయ సంకోచాలను, సందేహాలను పటాపంచలు చేసేందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రబోధించాడు. యుద్ధానికే కాదు, భగవద్గీత ప్రాదుర్భావానికి కురుక్షేత్రం వేదిక అయింది. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలాగుంది? పరిసర ప్రాంతాలు ఎలా మారిపోయాయి? రండి తెలుసుకుందాం. ద్వాపర యుగం ముగిసే దశలో యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో ఉంది. నేడు అది ఒక జిల్లా, ఓ నగరం. సరస్వతి, మార్కండ నదుల మధ్య నెలకొని ఉంది. భగవద్గీత బోధించిన చోటును జ్యోతిసరగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అంబాలా రైల్వే స్టేషన్తో కురుక్షేత్ర కనెక్ట్ అయ్యింది. ఒకనాటి ఇంద్రప్రస్థ నగరం ఇప్పటి ఢిల్లీలో కొంత భాగం. నిజానికి నేటి హస్తినాపురం చిన్న ఊరు లేదా పల్లె. నాటి వారణావతం నేడు బర్నావాగా మారింది. అది మేరట్ నుంచి సుమారు 28 మైళ్ళ దూరంలో ఉంది. ఇప్పటి హస్తినాపురం ఒడ్డున వెనకటికి గంగా నది ప్రవహించిన గుర్తులు కనిపిస్తాయి. ఆ ప్రాంతాన్ని బుడి గంగా అంటున్నారు. ఇప్పటి గంగ 7 మైళ్ళ దూరానికి పోయింది. గంగ ఒడ్డునే పాండేశ్వర మందిరాన్ని చూడొచ్చు. ఆ వెనక కృష్ణుడు విడిది చేసిన విదురుడి గృహం ఉండేదంటారు. కుంతి అక్కడే నివసించేదట. పాండవులు ఈ చోటు నుంచే బయలుదేరి గంగను దాటి గంగా ద్వారా హరిద్వార మార్గంలో హిమాలయాలకు వెళ్లారు. ఆ దూరం 40 మైళ్ళు. నది పక్కనే పెద్ద దిబ్బ మీద ద్రౌపది అంతఃపురం జాడలు ఉండేవి. నిజానికి కురుక్షేత్రం అనేది థానేశ్వర్, సోనీపట్, ఆమీన్, కర్నాల్ వీటితో కూడుకున్న ప్రాంతం. దాదాపు 45-50 సంవత్సరాల క్రితం పర్వ అనే నవల రాసిన ఆచార్య ఎస్ఎల్ భైరప్ప విశ్లేషణ ప్రకారం కురుక్షేత్ర చుట్టుపట్ల యుద్ధానికి సంబంధించిన ఖచ్చితమైన ఐతిహ్యపూర్ణ స్థలాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడిన భూరిశ్రవుడు సోమదత్తుడి కుమారుడు. వరుసకు భీష్ముడి తమ్ముడి మనవడు. ఆ భూరిశ్రవుడు థానేశ్వర్కు 8 మైళ్ళు పశ్చిమంగా ఉన్న భోరే వద్ద హతుడయ్యాడు. థానేశ్వర్కు నైరుతిగా 17 మైళ్ళ దూరంలో ఉన్న నగ్దువిలో భీష్ముడు నేలకూలాడు. థానేశ్వర్కు పశ్చిమంగా అజస్ ఘాట్కు దక్షిణంగా ఉన్న అస్థిపురంలో కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన యోధుల శవాల్ని కుప్పపోసి కాల్చారట. కౌరవుల తరఫున 11, పాండవుల పక్షాన 7 అక్షోహిణుల సేన పాల్గొన్న కురుక్షేత్ర యుద్ధంలో అపార జననష్టం వాటిల్లింది. అభిమన్యుడు మరణించిన చోటుగా చెప్పే ఆమీన్ అనే ఊరు థానేశ్వర్ నుంచి దక్షిణంగా 5 మైళ్ళ దూరంలో ఉంది. కర్ణుడు మరణించిన చోట రాజా కర్ణకి ఖిలా ఉంది. పాతాళ గంగను భీష్ముడి కోసం అర్జునుడు భూమి మీదకు తేవడం కోసం బాణప్రయోగం చేశాడని చెప్పే చోట కొలను ఉంది. విదురుడి ఇంటికి ఉత్తరంగా సుమారు 3.5 ఫర్లాంగుల దూరంలో కర్ణుడు ప్రతిరోజు స్నానానంతరం సూర్యోపాసన చేసిన చోటు ఉంది. ఇప్పుడు అక్కడ కర్ణుడి గుడి ఉంది. దుర్యోధనుడి అంతఃపుర మందిరానికి నదీ తీరానికి 1.5 మైళ్ళ దూరం. పాండవులు మారువేషాల్లో బకాసురుడి ఏకచక్రపురంలో భిక్షాటన చేసినట్లు మహాభారతం చెబుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఇటావా నగరానికి ఆగ్నేయంగా సుమారు 15 మైళ్ళ దూరంలోని చకర్ నగరమే అలనాటి ఏకచక్రపురం. జరాసంధుడి రాజధాని గిరివృజం. దాని చుట్టూ ఉన్న 5 కొండల్ని మహాభారతం వైహార, వరాహ, వృషభ, ఋషిగిరి, చైత్యకాలుగా చెబుతోంది. ఇప్పుడు వాటిని వైహారగిరి, బైభార్, విపులగిరి, రత్నకూటం, వృజగిరి, రత్నాచలం అంటున్నారు. భీమ, జరాసంధులు మల్ల యుద్ధం చేసిన చోటు వైహారగిరి ప్రాంతంలో ఉంది. ఆ వైహారగిరిపై వెలసిన గుడిలోని 2 అడుగుల గుర్తులను కృష్ణుడి పాదాలు అంటారు. కృష్ణుడి ప్రస్తావన వచ్చేసరికి రుక్మిణీ కళ్యాణ ఘట్టం గుర్తొస్తుంది. కుండినపురంలో రుక్మిణీ స్వయంవరం ఏర్పాటైంది. అక్కడి నుంచే ఆమెను కృష్ణుడు అపహరించుకుని వెళ్ళాడంటారు. ఆ కుండినపురం మహారాష్ట్రలోని అమరావతికి 40 మైళ్ళు తూర్పుగా ఉంది. మీకో సంగతి తెలుసా? మనువు నుంచి మొదలుపెట్టి ఉప పాండవుల వరకు లెక్కిస్తే 96 తరాలు వస్తాయి. అశ్వత్థామ చేతిలో హతమారిపోయిన ఉప పాండవుల ఉదంతం ధర్మయుద్ధంగా ఆరంభమై కసి విద్వేషాలతో నెత్తురుడిన కురుక్షేత్రలోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు నేతృత్వంలో పాండవులు 36 సంవత్సరాల పాటు హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు వానప్రస్థానికి వెళ్లి అగ్ని ప్రమాదంలో మరణించారు. యాదవ వంశంలో ముసలం పుట్టింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ఆపై పాండవుల మహాప్రస్థాన ఘట్టం. దరిమిల వేల సంవత్సరాలు గతించాయి. జ్ఞాతి ద్వేషం రగిలించిన చిచ్చు ఎంతటి వినాశకరం కాగలదో నిరూపించే సాక్ష్యంగా కురుక్షేత్రం మిగిలిపోయింది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ బాలు ఎక్కల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.